హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు ఈ వ్లాగ్ ద్వారా అయితే చాలామంది వ్యూవర్స్ది డౌట్ క్లియర్ అయిపోతాయన్నమాట. చాలామంది నన్ను కమెంట్ చేస్తుంటారు, అక్క మీషో బ్లౌజెస్ తీసుకుంటారు కదా మెటీరియల్స్, అవి లాంగ్ లాస్టింగ్ ఉంటున్నాయా? గోల్డెన్ బీడ్స్ కొన్నాళ్ళు మనం వాష్ చేసాక కలర్ పోతున్నాయి, బ్లాక్ అయిపోతుంది. అలాగే కొన్ని బీడ్స్ అయితే ఉగుడు వచ్చేస్తున్నాయి. ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చిన్న సైజే ఉంటుంది, కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి సరిపోవట్లేదు. ఇంకా కొన్ని అయితే నెక్ వెడల్పుగా ఉంటున్నాయి, సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోవట్లేదు. ఇలాంటి చాలా కమెంట్స్ నాకు వస్తుంటాయి అన్నమాట. వాళ్ళందరి డౌట్ అయితే ఈ వీడియో ద్వారా క్లియర్ అయిపోద్ది అన్నమాట. అలాంటి డౌట్స్ మీకు కూడా ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా నేను ఇవ్వబోతున్నాను. అలాగే ఈ బ్లౌజెస్ అన్ని నేను యూజ్ చేసి వాష్ చేశాకన్నమాట ఈరోజు రివ్యూ ఇస్తున్నాను. అయితే కొన్ని నలిగిపోయి ఉంటుంది, ఐరన్ అవ్వలేదు, అది కొంచెం స్కిప్ చేయండి. ఫస్ట్ బ్లౌజ్ వచ్చినప్పటికి మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ మాట. చాలా తక్కువ ప్రైస్లోనే ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్గా ఉన్నప్పుడు నేను షేర్ చేసుకున్నాను, ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈరోజు వాష్ చేశాక ఒకసారి మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను అనమాట, మీ డౌట్స్ క్లియర్ అవ్వడానికే. చాలా బాగుంటుందండి. చాలా రఫ్గా వాడేసాను. ఇదైతే నేను ఎన్నిసార్లు వాడుంటానో, ఎన్ని శారీస్కి పేరప్ చేసుకుని ఉంటానో. సూపర్గా ఉంటుంది. అయితే దీంట్లో ఎక్కువగా మనకి బీడ్స్ రాలేదన్నమాట. కుందన్ టైప్ వచ్చింది. ఇలా స్లీవ్స్ వచ్చినప్పటికేమో కట్ వర్క్ వచ్చింది. నెక్ యూ షేప్ నెక్ అన్నమాట, ఫుల్ యూ షేప్ నెక్. ఇంకా బ్యాక్ నెక్కి యూ షేప్ వచ్చి బ్యాక్ నెక్ అంతాను మనకి డిజైన్ ఎలా వచ్చిందంటే చిన్న చిన్న పువ్వుల్లా వచ్చాయన్నమాట. 4 డాట్స్ లాగా అలాగ వచ్చింది. చాలా సింపుల్ డిజైన్, బట్ చాలా నీట్గా ఉంటుంది అనమాట. వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇది నాకు సమ్ 350కి ఎంతకో తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంటుంది. ఈ బీడ్స్ కూడా నేను ఇన్నిసార్లు వాష్ చేసినా కలర్ అయితే పోలేదు, ఊడలేదు కూడాను, అసలు ఊడలేదు. అయితే మనకి చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అది కూడా చెప్తాను నేను, ఎలా మనకి లాంగ్ లాస్టింగ్ వస్తుంది అన్నది. నేను స్టిచ్ చేసుకున్నప్పుడు చిన్న పైపింగ్ ఇచ్చుకున్నాను, గోల్డెన్ పైపింగ్ ఇచ్చుకున్నాను. ఫ్రంట్ నెక్ మనకి ఒకవైపు డిజైన్ వస్తుంది, ఇంకో వైపుకిను ఇంకా నడుము దగ్గర చిన్న పైపింగ్ ఇచ్చుకున్నాను అనమాట. స్లీవ్స్ వచ్చినప్పటికి మనకి ఎల్బో స్లీవ్స్ వస్తుంది. ఇక్కడ నేను చిన్న జాయింట్ వచ్చిందని చూపిస్తున్నాను చూడండి. చిన్న జాయింట్ అయితే వచ్చిందన్నమాట. ఒక స్లీవ్కి ఇంకొక స్లీవ్కి అయితే, స్లీవ్ కాదు అండర్ ఆర్మ్స్కి అన్నమాట, చిన్న జాయింట్ వచ్చింది చూసారా. ఇలాగా చిన్న జాయింట్ అయితే వచ్చింది, ఒకవైపు వచ్చింది, ఇంకోవైపు రాలేదు. ఇక్కడ మనకి డౌట్ ఒకటి క్లియర్ ఏమవుతుందంటే, కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ సరిపోవట్లేదు అంటున్నారు కదా. నాది 42 సైజ్ బ్లౌజ్ మాట. నేను చాలాసార్లు చెప్తుంటాను, నాకు ఇంత చిన్న జాయింటే పడింది, పెద్ద జాయింట్ అయితే ఏం పడలేదు. ఒక్కొక్కసారి మనం 10,000 రూపాయలు పట్టు శారీ కొన్నా దానికి వచ్చిన బ్లౌజెస్ కూడా మనకి అండర్ ఆర్మ్స్ దగ్గర ఒకసారి జాయింట్ పడుతుంటుంది. ఆఫ్టర్ ఆల్ 350 రూపీస్ ఫ్యాబ్రిక్ అండి, ఆ మాత్రం జాయింట్ పడినా బెస్టే అంటనమాట. ఆ ప్రైస్ చాలా బాగుందంట. ఇంకా స్లీవ్స్ మనకు వచ్చినప్పటికి ఇలా కట్ వర్క్ వచ్చిందండి. ఇంకా ఇది నాకు 10 ఇంచెస్ స్లీవ్స్ మట్టినది, 10 ఇంచెస్ అయితే వచ్చింది. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే, షార్ట్ హైట్ ఉంటారు కదా వాళ్ళకి, హ్యాండ్స్కి పైన డిజైన్ నేను ఫుల్ పెట్టేస్తున్నాను కదా, కొంచెం తగ్గించి పెట్టుకోవాలన్నమాట. అంటే షోల్డర్కి మొత్తం, షోల్డర్ నుంచి మొత్తం డిజైన్ వచ్చేస్తుంది. ఇంకా బ్యాక్ నెక్ వచ్చినప్పటికి ఇది 9 ఇంచెస్ వెడల్పు, 9.5 ఇంచ్ పొడవు మాట వచ్చింది. 8 ఇంచ్ వెడల్పు, ఇంకా 9.5 డీప్ అన్నమాట, నెక్ డీప్ అయితే వచ్చింది. సెకండ్ బ్లౌజ్ పింక్ కలర్ ఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ నేను ఫ్యాబ్రిక్గా ఉన్నప్పుడు షేర్ చేసుకుంటే సమ్ 600 or 700K వ్యూస్ అయితే వచ్చింది. మంచి రిజల్ట్ వచ్చిందన్నమాట ఆ వీడియోకి. అందరికి అంత నచ్చేసిందండి. చాలా బాగుంటుంది, డిజైన్ చాలా బాగుంటుంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ప్రైస్ ఇది 1300కి ఎంతకో తీసుకున్నాను. అప్పుడు నేను 1350కి ఎంతకో తీసుకున్నానండి. మేబీ ఇప్పుడు తగ్గుండొచ్చు, పెరుగుండొచ్చు. అప్పుడంటే 1 year బ్యాక్ తీసుకున్న బ్లౌజ్ మాట ఇది. అంటే చూసుకోండి ఎన్నిసార్లు యూజ్ చేస్తుంటానో. వర్క్ చాలా బాగుంటుందండి. అంటే బ్రైడల్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అలా ఉంటుంది అనమాట. మొత్తం వైట్ స్టోన్స్, గోల్డెన్ బీడ్స్, గోల్డెన్ థ్రెడ్తో అన్నమాట. చాలా బాగుంటుంది. స్లీవ్స్ దీనికి వచ్చినప్పటికీ నాకు 9 ఇంచెస్ స్లీవ్సే వచ్చింది, 10 ఇంచెస్ స్లీవ్స్ అయితే రాలేదు. ఇంకా కావాలంటే షార్ట్ కూడా చేసుకోవచ్చు, బట్ లాంగ్ అయితే అవ్వదు. అంటే డిజైన్ మొత్తం షోల్డర్ కానీ స్టార్ట్ అయిపోతుంది. నేను కొంచెం గ్యాప్ పెట్టుకున్నాను. దీన్ని కూడా ఇలా గోల్డెన్ పైపింగ్ చేయించుకున్నాను అనమాట. నడుముకి ఇంకా ఫ్రంట్ నెక్కి ఒకవైపు. బ్యాక్ నెక్ ఇది కూడా యూ షేప్ నెక్ అండి. దీని నెక్ సైజ్ కూడాను సమ్ 8.5 ఎంతో వెడల్పు, ఇంకా 9.5 డీప్ మాట. ఇది కొంచెం తక్కువే అనుకుంటాను, 9 ఇంచెస్ డీప్ అనుకుంటాను. అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఇది సరిపోతుంది. ఇందాకది బ్లౌజ్ అయితే కొంచెం నెక్ వెడల్పే, కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఇది సన్నగా ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది, వెడల్పుగా అంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది బ్యాక్ నెక్. ఇంకా స్లీవ్స్ చెప్పేసాను కదా, 9 ఇంచెస్ నాకు వచ్చింది. మీకు కావాలంటే ఇంకా 1 ఇంచ్ షార్ట్ చేసుకోవచ్చు. షోల్డర్స్ నుంచి డైరెక్ట్గా డిజైన్ స్టార్ట్ అయిపోద్ది అన్నమాట, గ్యాప్ లేకుండా. దీనికి కూడా చిన్న జాయింట్ వచ్చిందండి, ఇదిగోండి అండర్ ఆర్మ్స్ దగ్గర చిన్న జాయింట్ అయితే వచ్చింది. ఇంకెక్కడ అయితే జాయింట్ రాలేదు, ఒకవైపు వచ్చింది, రెండో వైపు కూడా వచ్చింది. దీనికి చిన్న జాయింట్స్ అండి,
చెప్తున్నాను కదా, ఎంత కాస్ట్లీ మనం తీసుకున్నా 42 సైజ్ అన్నప్పటికి కొంచెం అండర్ ఆర్మ్స్ దగ్గర జాయింట్ వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకి మళ్ళీ రాదు. 36, 38 సైజు వాళ్ళకైతే ఆ జాయింట్ రాదన్నమాట. ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. దీని స్టోన్ వర్క్, అది స్టోన్స్ వచ్చాయి, చిన్న చిన్న వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. ఇలా బ్లౌజ్ అంతాను బ్యాక్ నెక్ అంతా ఇలాగ వచ్చింది. అవి కూడా చాలా బాగున్నాయండి. ఇన్నిసార్లు వాష్ చేశాక కూడాను వాటికి కలర్ షేడ్ అవ్వడం అలాంటిది ఏమీ లేదు. ఇది చూసారా, గోల్డెన్ బీడ్స్ కూడా మధ్య మధ్యలో ఉన్నాయి కదా, అవి కూడా అసలు షేడ్ అవ్వలేదు అనమాట. బ్లౌజ్కి చిన్న చిన్న మిర్రర్స్ వచ్చింది, ఇంకా వైట్ బీడ్స్ అనమాట, పెరల్స్ లాగా చిన్న చిన్న బీడ్స్ కూడా వచ్చాయి. అవి కూడా కలర్ షేడ్ అవ్వలేదు, బట్ ఆ బీడ్స్ లాంటి వైట్ బీడ్స్ మధ్య మధ్యలో ఊడిపోయమాట. నేను మళ్ళీ స్టిచ్ చేసుకున్నాను, అన్ని స్టిచ్డే, ఇందులో అతికించడం అయితే ఏమీ లేదండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చినప్పటికి ఇది కృష్ణ బ్లూ కలర్ షేడ్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ నేను ఎంత సర్చ్ చేసి దొరికిందండి. ఆ శారీ ఏమో కృష్ణ బ్లూ కలర్ వచ్చి గోల్డ్ జెరీ కాదు, సిల్వర్ జెరీ కాదు, డల్ గోల్డ్ కలర్ జెరీ అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండాలి బ్లౌజ్ అని, అంటే ఆ శారీకి బ్లౌజ్ వచ్చింది, బట్ అది ప్లెయిన్ వచ్చేసింది. దాని మీద వర్క్ చేయించుకోవడం ఎందుకు, ఆ శారీ సమ్ 650 కనుక తీసుకున్నాను. అంత తక్కువ శారీ, కాస్ట్ శారీకి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటే బోల్డ్ ప్రైస్ అయిపోద్ది కదా, మీషోలోనే సెర్చ్ చేస్తే దొరికిందన్నమాట. చాలా దొరికాయి, బట్ ఫుల్ గోల్డ్ కలర్లో దొరికింది, కాకపోతే అదర్ కలర్ కాంబినేషన్లో దొరికింది అనమాట వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్. చాలా సర్చ్ చేశాక నాకు ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇదేంటంటే సిల్వర్ ఇంకా లైట్ డల్ గోల్డ్ కలర్తో వచ్చిందన్నమాట. ఫ్యాబ్రిక్ చూసారా ఎంత షైనింగ్గా ఉంది, మంచి ఫ్యాబ్రిక్ అండి. ప్రైస్ వచ్చినప్పటికి ఇది కూడా సమ్ 270, 320 ఆ ప్రైజేనండి. చాలా తక్కువలోనే తీసుకున్నాను. మంచి ఫ్యాబ్రిక్, తక్కువ ప్రైస్ కానీ ఫ్యాబ్రిక్ బాగుంది. వర్క్ ఫుల్ మాట, స్లీవ్ మొత్తం మనకి కవర్ అయిపోతుంది. బ్యాక్ డిజైన్ కూడా ఇలా వెడల్పుగా వచ్చింది. మధ్య మధ్యలో చిన్న చిన్న బీడ్స్ లాంటివి అన్నమాట, బీడ్స్ కాదు, చిన్న చిన్న కుందన్స్ లాంటివి అతికించున్నాయి అన్నమాట. అవి కూడా ఊడలేదండి, వాష్ చేసాకైతే ఊడలేదు, బాగానే ఉంది. కలర్ కూడా పోలేదు, బాగానే ఉంది. నెక్ వచ్చినప్పటికి యూ షేప్ నెక్, ఇంకా డీప్ వచ్చినప్పటికి 9.5 ఇంచ్ డీప్, 8.5 ఇంచ్ వెడల్పు అన్నమాట. నెక్ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఒక ఫ్లవర్ లీఫ్ అలాగా ఒక లతలా వచ్చింది అన్నమాట డిజైన్ అంతా. చాలా బాగుందండి. స్లీవ్ అయితే అసలు గ్యాప్ లేకుండా మొత్తం కవర్ అయిపోయింది. ఇంకా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది, 3 రెక్కల పువ్వులాగా వచ్చింది అనమాట. చాలా బాగుందండి. స్లీవ్స్ ఎంత వచ్చిందంటే దీనికి 9 ఇంచెస్ స్లీవ్స్ వచ్చింది, 8.5 ఇంచ్ స్లీవ్ వచ్చిందండి దీనికి. ఇది కొంచెం షార్ట్ అనిపించింది నాకు. స్లీవ్స్ అయితే మొత్తం కవర్ అయిపోతుంది చూసారా, ఫుల్ కవర్ అన్నమాట. ఇంకా ఫ్రంట్ నెక్ డిజైన్ వచ్చినప్పటికీ సేమ్ బ్యాక్ నెక్ ఎలాగ వచ్చిందో అలాగే వచ్చింది. ఇంకా దీనికైతే నేను గోల్డెన్ పైపింగ్ ఏం పెట్టుకోలేదు అనమాట. ఫస్ట్ 2 బ్లౌజులకి అయితే పెట్టాను కదా, ఇంకా దీనికైతే పెట్టలేదు, సింపుల్గానే స్టిచ్ చేసుకున్నాను. జాయింట్ అయితే ఇలా వచ్చిందండి, దీనికి ఇలా పడింది అనమాట, ఒక 1/2 ఇంచ్ జాయింట్ పైనుంచి కింద వరకు వచ్చింది మొత్తం. అంటే అండర్ ఆర్మ్స్కి రాలేదు, స్లీవ్స్కి ఏమీ రాలేదు, నడుము దగ్గరికి వచ్చిందన్నమాట. అది కూడా ఏంటంటే మనకి రైట్ సైడ్ నడుముకి వచ్చింది, సో అది కనబడదు. మీకు అర్థమవుతుందా, మనం పైట చెంగు వేసుకున్నప్పుడు రైట్ నుంచి తీస్తాం కదా, అది కవర్ అయిపోద్ది అన్నమాట. అదే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఎక్స్పోజ్ అవుతుంది, రైట్ సైడ్ వచ్చింది కాబట్టి అది ఎక్స్పోజ్ అవుతుంది. నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి అన్నీ ఇలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకుంటాను. అందుకే నేను పెర్ఫెక్ట్గా నాకు స్లీవ్స్ ఎంత ఇంచ్ వచ్చింది, డీప్ ఎంత వచ్చింది నెక్ అని చెప్పేస్తున్నాను, కొలచకుండా. నాకు అన్ని గుర్తుంటాయి కదా, సో అలా చెప్పేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్కి ఇంకొక జాయింట్ కూడా వచ్చిందండి, ఫ్రంట్ వైపు, ఫ్రంట్ బాడీ పార్ట్ దగ్గర చిన్న జాయింట్ అయితే వచ్చింది, ఇలా నడుము దగ్గర ఇక్కడ కనబడుతుందా, ఆ చిన్న జాయింట్ కూడా వచ్చింది అనమాట. అంటే ఏదైనా జెన్యున్గా రివ్యూ ఇవ్వాలి కదండి, అన్నీ మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇంకా ఇదేంటంటే 42 సైజ్ వచ్చినప్పటికీ ఆ మాత్రం జాయింట్ వస్తుందండి. ఎంత కాస్ట్లీలో మనం తీసుకున్నా ఆ మాత్రం జాయింట్ వస్తుంది. 36, 38, 40 వరకు కూడా ఆ జాయింట్ రాదు. ఆ 2 ఇంచెస్ మనకి వచ్చినప్పటికీ తప్పకుండా చిన్న చిన్న జాయింట్స్ అయితే వస్తుందండి. ఇంత తక్కువ ప్రైస్లోని ఆ ఫ్యాబ్రిక్ మనకి వచ్చినప్పుడు అంత చిన్న జాయింట్ కొంచెం అని ఏంటంటే చూసి చూడనట్టుగా వదిలేయడం అంతే. మీరేమంటారు? నేనైతే అలాగే అనుకుంటానండి. మహా అయితే ఎన్నిసార్లు వాడేస్తాను, 4-5 టైమ్స్ వాడినా దీని డబ్బులు వచ్చేస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి ఇంకో వేరే డిజైన్లోని సేమ్ కలర్లోనే ఆ శారీకే అలా అలా అనుకుంటాను అనమాట. మీరేమంటారు? కమెంట్ చేయండి. ఇంకా ఈ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ కూడాను బాగా వైరల్ అయిపోయిన వీడియో మాట. ఈ బ్లౌజ్ నేను షేర్ చేసుకున్నప్పుడు అందరికీ చాలా నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్లౌజ్ నేను తీసుకున్నప్పుడు యూట్యూబ్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట. అంత పాత బ్లౌజ్, అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిందనుకోండి, ఈ బ్లౌజ్ తీసుకొని 4 or 5 ఇయర్స్ అయితే అయిపోతుందండి. మీషో స్టార్టింగ్లో అనుకుంటాను అప్పుడు తీసుకున్నాను. ఎన్నిసార్లు యూజ్ చేసి ఉంటాను చూడండి. కాసుడు డిజైన్ వచ్చింది, చాలా చాలా బాగుంటుందండి. ఆ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ మీద గోల్డ్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా 3 to 4 శారీస్కి యూజ్ చేస్తున్నాను. నేను చాలా వీడియోస్తో మీకు ఈ బ్లౌజ్ షేర్ చేసి చూపించుంటాను. షేర్ చేసిన ప్రతిసారి అడుగుతారు, అక్క దీన్ని లింక్ పెట్టాను అని. లింక్ నేను ఇస్తుంటాను, మీరు సెర్చ్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను తప్పకుండాను. ఆ వీడియోస్లో కూడా పెడుతుంటాను.
ఇది కూడా యూ షేప్ నెక్ వచ్చిందండి. ఇలా కాసులు వచ్చి రాయల్ బ్లూ మీద గోల్డెన్ వర్క్ అన్నమాట. చూసారా ఈ కాసులు కూడా కలరు కొంచెం డల్ అయితే అయింది. మరీ పోలేదని అనను, అన్నిసార్లు యూజ్ చేసాక ఉంటుంది ఏంటండి, కొంచెం డల్ అయితే అయిందన్నమాట. అంటే వైట్ కలర్ రాలేదు, కొంచెం బ్లాక్ అలాగ అయిందన్నమాట. మ్యాటీ కలర్లో అయితే అయిపోయింది, ఫుల్ బ్రైట్ అయితే లేదు. కాసుల డిజైన్ మనకంటే కాసుల డిజైన్ కదా, కాసులే అవి అతికించున్నాయి అన్నమాట. అంటే స్టిచ్ చేసి ఉన్నాయి. నేను ఒకసారి అతికించేసాను, ఒక స్టిచ్చింగ్ వచ్చింది. ఫ్యాన్సీ స్టోర్స్లోని ఫ్యాబ్రిక్ గ్లూ అని వస్తుంది, అది తీసుకుని ఇలా అతికించేసుకుంటే లాంగ్ లాస్టింగ్ వస్తుంది అనమాట. మనమే కాదండి, మగ్గం వర్క్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ అదే గ్లూ వాడతారు వాళ్ళు. అలాగే వాష్ చేసినప్పుడు కూడా ఎక్కువసేపు నానబెట్టకుండాను డిటర్జెంట్ లిక్విడ్ తీసుకుని వెంటనే లిక్విడ్లోని పెట్టేసి తీసేసి ఆరబెట్టేసుకుంటే నీడలోని కలర్ కూడా పోదు, ఆ గోల్డెన్ బీడ్స్ కాసులు అవి ఇంకా తొందరగా ఊడదన్నమాట. ఎక్కువసేపు నానబెట్టేసేంటంటే మన గ్లూ అతికిస్తాం కదా, ఆ గ్లూ నానిపి వదిలేస్తుంది. ఈ చిన్న ట్రిక్ మనం యూజ్ చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ వస్తాయండి. చెప్పాను కదా కొంచెం మ్యాట్ కలర్లో అయిపోయింది, మరి బ్లాక్ కాకుండా. ఇదిగంటే దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఇలాగ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను ప్రీవియస్ వీడియోలోని ఒక రాయల్ బ్లూ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూపించాను కదా, ఇలాగ మగ్గం వర్క్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అని. దీంతో అది రీప్లేస్ చేయడానికి అనమాట. కొన్నాళ్ళు ఇది పక్కన పెట్టేసి అది వాడదామని ఆ శారీస్కి అలా ఐడియా చేస్తాను అనమాట. అంటే ఇది ఇంకా కొన్నాళ్ళు పెడితే బాగుంటుంది, కంటిన్యూ వాడడం. ఇది బ్లాకిష్ కలర్ వచ్చేసింది. ఇదిగోండి దీనికి కూడా జాయింట్ పడింది అనమాట. ఇలాగా జాయింట్లు అంటే మనకి రైట్ సైడ్ పడిన వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమీ లేదు. చిన్న ఇక్కడైతే లెఫ్ట్ స్లీవ్కి అండర్ ఆర్మ్కి చిన్న జాయింట్ పడింది, రైట్ సైడ్ నడుము దగ్గర జాయింట్ పడింది అనమాట. ఇది కూడా నేను 450కో 400 తీసుకున్నానండి. అప్పుడు స్టార్టింగ్లో అయితే కొంచెం ఎక్కువ కాస్టే ఉండేది, తర్వాత రేట్లు బాగా తగ్గించేశారు. ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్తో చాలా బాగుంటుందండి. ఇక్కడ నడుము షేప్ దగ్గర కూడా చిన్న జాయింట్ పడినట్టే ఉంది. చాలా రోజులు అయిపోయింది కదా, మర్చిపోయాను అనమాట. అయినా బాగానే ఉందంటాను నేను ఈ ప్రైస్కి. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనం ఎంత వర్క్ చేయించుకుంటే ఎంత డబ్బులు అవుతుంది బయట ఒకసారి ఆలోచించండి. జస్ట్ 400 రూపీస్కి కాసులు ఇంకా వర్క్ మంచి ఫ్యాబ్రిక్ తోటి మనకి వచ్చేస్తుంది. బయట ఇలాంటితో ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే మీటర్ 400 ఎంతో ఉంటుంది, మనకు వర్క్ తోటి దొరికిపోతుంది. ఆ చిన్న మాత్రం జాయింట్కి అయితే మనం అదేంటంటే స్కిప్ చేసేయాలంతే. నాకైతే అలాగే అనిపిస్తుందండి. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే చీప్ అండ్ చీప్ మాట, అంత తక్కువ ప్రైస్లో తీసుకున్నానండి. సమ్ 170కో ఎంత నమ్మరు మీరు, 160 or 170 తీసుకున్నాను. ఎలాగుంటుంది అని తీసుకున్నాను అనమాట. సూపర్గా అయితే ఉంది. నా శారీ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇది కూడా నేను మీతో ఆల్రెడీ రివ్యూ చేసుకున్నాను. ఒక వైలెట్ కలర్ వంకాయ రంగు, డార్క్ వంకాయ రంగు శారీకి రెడ్ బార్డర్ వచ్చిందన్నమాట. దానికి తీసుకున్నాను ఈ బ్లౌజ్. రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే ఐడియా ఉండే ఉంటుంది. అస్సలు దీనికి ఒక జాయింట్ కూడా పడలేదు తెలుసా, అది గొప్పతనం అన్నమాట ఈ బ్లౌజ్ది. అంత తక్కువ ప్రైస్లో తీసుకున్న ఒక్క జాయింట్ కూడా రాలేదండి. అంత పెద్ద ఫ్యాబ్రిక్, సూపర్ ఫ్యాబ్రిక్ అండి. నెక్ యూ షేప్ నెక్ వచ్చింది, మంచి డీప్ నెక్ వచ్చిందన్నమాట. ఇంకా స్లీవ్స్ కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. మొత్తం 10 inch స్లీవ్స్ అయితే వచ్చింది. కావాలంటే తగ్గించుకోవచ్చు, ఎవరైనా కొంచెం షార్ట్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళు, కాకపోతే షార్ట్ డిజైన్ పెట్టుకున్నా అనుకున్న వాళ్ళు కూడా తగ్గించుకోవచ్చు. ఇలాగా ఫ్లవర్ వర్క్ పెట్టుకుని పెద్ద ఫ్లవర్ వచ్చింది చూసాను, మిడిల్ ఫ్లవర్ అంతవరకు పెట్టి నేను రెడ్ కలర్ ఎక్స్ట్రా పెట్టిస్తాను చూసారా, సిల్వర్ కని క్రాస్ చేశాను. అది 1 inch కట్ చేసుకున్నా మీకు అక్కడ వరకు పెట్టుకున్న సిల్వర్ డిజైన్ వరకు చిన్న హ్యాండ్స్ వస్తాయన్నమాట, షార్ట్ హ్యాండ్స్ వస్తాయన్నమాట. మొత్తం సేమ్ డిజైనే కాబట్టి పైన తగ్గించుకోవచ్చు, కింద వైపు కూడా తగ్గించుకోవచ్చు మీరు స్లీవ్స్కి. ఎక్కడ జాయింట్ రాలేదండి. ఆ గ్రేట్నెస్ అన్నమాట తక్కువ ప్రైస్లో తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్కి. సింపుల్ డిజైన్ అండి. నాకు ఇది కూడా చాలా సర్చ్ చేసా దొరికిందండి. ఆ శారీకి ఏంటంటే వైలెట్ కలర్ మీద సిల్వర్ కలర్ పికాక్స్ వచ్చి చిన్న చిన్న రౌండ్ ఫ్లవర్స్, ఈ బ్లౌజ్కి వచ్చినట్టు రౌండ్ ఫ్లవర్స్ వచ్చిందన్నమాట. సో అలాగే డిజైన్ కావాలి రెడ్ మీద సిల్వర్ అని చాలా సర్చ్ చేశాక దొరికిందన్నమాట. ఇది కూడా నాకు ఈ బ్లౌజ్ నేను షేర్ చేసుకున్నాక చాలామంది చెప్పారు, మాకు కూడా ఇది ఫైండ్ అవుట్ చేస్తామని దొరకట్లేదు, మీరు వీడియో పెట్టడం చాలా హెల్ప్ అయింది, మాకు హెల్ప్ఫుల్గానే ఉన్నదని చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చిందన్నమాట. దానికి కూడాను ఆ వీడియో కూడాను. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చినప్పటికి ఇది కూడాను చాలా పాతదండి, సమ్ 4 to 5 years. ఆ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇది ఒకేసారి తీసుకునేమాట, జస్ట్ 1 month డిఫరెన్స్లో తీసుకునేవి. చాలా బాగుంటుంది ఇది కూడా, చాలా పాత పడిపోయింది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, పాత పడిపోయింది అనమాట. ఎంత రఫ్గా వాడేసాను, సమ్ 10 times యూజ్ చేసి ఉంటాను అనుకుంటా. అంటే ఈ బ్లౌజ్ పింక్ షేడ్ వచ్చిన శారీస్కి, అలాగే ఎల్లో షేడ్ వచ్చిన శారీస్కి, ప్యారెట్ గ్రీన్ షేడ్ వచ్చిన శారీస్కి మాట 3 color శారీస్ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇలా డిజైన్స్ అలాగే ఉంది. ఇక డిజైన్ చూసారా, ఇలాగా డక్ ఇంకాను బుట్టల డిజైన్ అనమాట మొత్తం. అప్పట్లోనంటే ఇలా బుట్టల డిజైన్ బాగా ఫేమస్, సో తీసుకున్నాను అనమాట.
ఇది కూడా సమ్ 400కి ఎంతకో తీసుకున్నానండి. మధ్య మధ్యలో కొన్ని ఊడిపోయి చూసారా, చాలా పాతదండి, అందుకే ఇలా ఊడిపోయమాట వాష్ చేశాక. ఎన్నిసార్లు వాష్ చేస్తుంటానో ఆలోచించుకోండి ఒకసారి. 10 టైమ్స్ వేర్ చేశానంటే. ఇవేంటంటే ప్లాస్టిక్ బీడ్స్ మాట, గోల్డెన్ కలర్ హాఫ్ ప్లాస్టిక్ బీడ్, హాఫ్ బీడ్ ఉంటుంది కదా అదనమాట. అవి అతికించున్నాయి. మనకి మళ్ళీ కావాలంటే కొనుక్కొని అతికించేసుకోవచ్చు, అంతేగాని ఇంకా ఏం పాడవలేదండి. ఫ్యాబ్రిక్ పాడవడం, డిజైన్ పాడవడం అలాంటిది ఏమీ లేదన్నమాట. చాలా నీట్గా ఉంది. అవే ఊడిపోయి ఇంకా మధ్య మధ్యలో కొన్ని కుందన్స్ కూడా ఉన్నాయి, బీడ్స్ ఇంకా కుందన్స్ వచ్చాయన్నమాట, పొడుగు పొడుగు కుందన్స్ లీఫ్ టైప్. అవి కూడా ఊడిపోయి ఒక 10 రూపీస్ పెట్టి, అవి ఒక 10 రూపీస్ పెట్టి మళ్ళీ అతికించేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే ఏమీ పాడవలేదు, ఇంకా అంతా మొత్తం థ్రెడ్ వర్క్ కాబట్టి నీట్గానే ఉన్నది. ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే తొందరగా పాడవట్లేదు అన్నమాట, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నేను ఒక వీడియో మీతో షేర్ చేసుకున్నాను నా పట్టు శారీ బ్లౌజెస్ అని. అవి దీంతో పాటు స్టిచ్ చేయించుకునివే. అవి ఎప్పుడో పడేసాను కూడా అండి, పాడైపోయింది, అండర్ ఆర్మ్స్ దగ్గర వదిలేయడం అలాగ అయిందన్నమాట. ఇవి అలా కాదు, ఎంత రఫ్గా వాడినా మనకి ఫ్యాబ్రిక్ అనేది లాంగ్ లాస్టింగ్ వస్తుంది. అదొక మంచి అడ్వాంటేజ్. ఇంకా వర్క్ బాగానే ఉంటుంది, కానీ బీడ్స్ లాంటివి, కుందన్స్ లాంటివి అలాంటివి ఉంటే మాత్రం కొంచెం కలర్ షేడ్ అవ్వడం, ఊడిపోవడం అలాగైతే అవుతున్నాయి. అవి మనకు కావాలంటే మళ్ళీ కొత్తగా పెట్టేసుకోవడం, అంతేగాని వర్క్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ బ్లౌజ్ కూడా చిన్న జాయింట్ అయితే పడిందండి స్లీవ్స్ దగ్గర, ఇలా చిన్న జాయింట్ అయితే వచ్చింది. మొత్తం మీద ఈ బ్లౌజ్ కూడా సూపర్గా ఉంటుందండి. ప్రైస్ పరంగా అయినా, ఫ్యాబ్రిక్ పరంగా అయినా, డిజైన్ పరంగా అయినా, ఇన్నాళ్ళు వాడినా ఎంత బాగుందంటే దీనికి కూడా 5 స్టార్ ఇవ్వచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు బాగా పరిచయం ఉన్న బ్లౌజ్, రీసెంట్ వీడియోస్లోనే ఈ బ్లౌజ్ అయితే నేను షేర్ చేసుకున్నాను. వైలెట్ కలర్ మీద ఆరెంజ్ ఇంకా గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ డిజైన్ అనమాట. స్లీవ్స్ ఇంకా బ్యాక్ నెక్ అయితే ఫుల్ కవర్ అయిపోద్ది అనమాట. ఫుల్ డిజైన్, చాలా తక్కువ ప్రైస్కి మంచి డిజైన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇందులోని ఆరెంజ్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది. సో ఇది ఆరెంజ్ కలర్ శారీకి నేను పేరప్ చేసుకుంటున్నాను. ఆ శారీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. సూపర్గా ఉంటుందండి ఆ శారీ కూడా. దానికి ఇంకా ఈ బ్లౌజ్కి అయితే మంచి రిజల్ట్ వచ్చింది, మంచి వ్యూస్ వచ్చాయన్నమాట వీడియోస్కి అయితే. దీనికి ఇలాగ కట్ వర్క్ కాదు కానీ ఇలాగ కోన్ షేప్లోని అలాగ ట్రయాంగిల్ షేప్లో డిజైన్ వచ్చిందన్నమాట. బట్ నేను ఏంటంటే మామూలుగా సింపుల్గా స్టిచ్ చేసుకున్నాను. అలా స్టిచ్ చేయగలుగుతానో లేదో, మళ్ళీ కట్ చేస్తే పాడైపోతుందేమో అని అలా కట్ చేసుకోలేదు అనమాట. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా చూసారా ఎంత వెడల్పు డిజైన్ వచ్చింది. మనకి ఇలా పళ్ళు వేసుకున్నప్పటికీ అసలు ప్లెయిన్ పార్ట్ ఎక్కడ కనబడదు అనమాట, అంత ఫుల్ కవర్ అయిపోయింది. దీనికి కూడా నెక్ మనకి 9 ఇంచెస్ వస్తుంది, వెడల్పు వచ్చినప్పటికి 8.5 ఇంచ్, స్లీవ్స్ వచ్చినప్పటికేమో 9 ఇంచెస్ స్లీవ్స్ అనుకుంటాను. జాయింట్ మాత్రం కొంచెం పెద్ద జాయింటే పడిందండి. బ్యాక్ నడుము ముందరికి వచ్చినప్పటికి కొంచెం పెద్ద జాయింటే పడింది. బట్ ఏంటంటే మనకి పళ్ళు కవర్ అయిపోద్ది, రైట్ సైడ్ కదా, ఇలా మన పళ్ళు తీసుకుంటాం కదా ముందుకి, అక్కడ వస్తుంది అనమాట, అస్సలు కనబడదు. ఇక్కడ చూసారా నెక్ డిజైన్ ఇలా కట్ చేసుకోవచ్చు. వీలైతే మీరు టైలర్కి ఇచ్చుకుంటే అలా చెప్పి కట్ చేయించుకోవచ్చు, లేకపోతే మీకు వచ్చినా మీరు కట్ చేసుకోవచ్చు. నాకు అది రాదన్నమాట, నేను పెద్ద ప్రొఫెషనల్ టైలర్ని అయితే కాదు. నా బ్లౌజెస్, పాపవి ఇంట్లో చిన్న చిన్న ఫ్రాక్స్ లాంటివి అలాంటివి అయితే స్టిచ్ చేసుకుంటాను. సో మళ్ళీ కట్ చేసేస్తే స్టిచ్ చేయగలను లేదు అని రౌండ్ నెక్ పెట్టేసుకున్నాను. ఇంకా స్లీవ్స్ కూడా ప్లెయిన్ ఎలా పెట్టేసుకున్నాను అనమాట. కాకపోతే ఇలా డిజైన్లా కట్ చేసి పెట్టుకుంటే ఇంకా అందంగా వచ్చేది. ఇలా కోన్ షేప్లోని ట్రయాంగిల్లా వచ్చింది కదా, అలాగా కట్ చేసుకుంటే బాగున్నాయేమో, అంటే కట్ వర్క్ లాగా అలాగ వచ్చేదిను. బట్ నేను యాజ్ ఇట్ ఈజ్ ఇలా రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను, చిన్న వైలెట్ షేడ్ వచ్చినట్టు అలా పెట్టేసుకున్నాను. ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇలా పెట్టేసుకున్నాను అనమాట. అలా చేస్తే ఇంకా అందంగా ఉన్నాను. బట్ నేను కుట్టగలను లేదో అని కట్ చేయలేదు అనమాట. మళ్ళీ కట్ చేసాక పాడైపోతే మొత్తం బ్లౌజ్ పోతుంది కదా. ఈ బ్లౌజ్ వచ్చినప్పటికీ బ్లూ మాట, నేవీ బ్లూ మీద డల్ గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ డిజైన్ వచ్చిందన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా ఫుల్ స్లీవ్ కవర్ డిజైన్ అండి. నెక్ కూడా వెడల్పు డిజైన్ వచ్చింది, ఫుల్ థ్రెడ్ వర్క్. మధ్య మధ్యలోనేమో చిన్న చిన్న కుందన్స్ వచ్చింది, స్టోన్స్ బీడ్స్ ఏమీ రాలేదు, కుందన్స్ డిజైన్ వచ్చిందన్నమాట. ఇది కూడా ఒక బ్లూ కలర్ శారీ గురించి తీసుకున్నాను, దాని మీద సిల్వర్ వర్క్ వచ్చిందన్నమాట. శారీ అంతా ఫుల్ సీ గ్రీన్ ఇంకా రాయల్ బ్లూ, సీ గ్రీన్, నేవీ బ్లూ ఇంకా ఇలా సిల్వర్ కలర్, డల్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. అది ఆల్రెడీ ఆ శారీ నేను మీతో షేర్ చేసుకున్నాను, అందుకని ఈ వీడియోలో శారీస్ ఏం చూపించట్లేదండి. అన్ని షేర్ చేసుకున్న శారీసే కదా, అలా శారీస్ బ్లౌజెస్ పెట్టినప్పటికీ పెద్ద వీడియో అయిపోతుంది. ఎవరైనా కమెంట్ చేసి రిక్వెస్ట్ కమెంట్ పెడితే మేబీ ఇంకొక వీడియో అయినా, కాకపోతే షార్ట్ వీడియోలో అయినా ఈ బ్లౌజెస్ ఏ శారీకి నేను పేరప్ చేసుకొని పెడతాను. ఇంకా దీన్ని కూడా ఇలా కట్ వర్క్ లాగా వచ్చిందండి డిజైన్, బట్ నేను అలా కట్ వర్క్ చేయించుకోలేదు, రౌండ్ నెక్కే పెట్టేశాను. ఇంకా స్లీవ్స్ కూడా వచ్చింది, ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలా కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది చూసారా, ఇలాగ వచ్చిందన్నమాట. అంటే ఎక్స్పీరియన్స్డ్ టైలర్స్ అయితే అలా చేయగలరండి, నేనంత ఎక్స్పీరియన్స్డ్ కాదనమాట. ఒక చిన్న టైలర్ని. నా వరకు, నా బ్లౌజెస్, పాప బ్లౌజెస్ ఏదైనా డ్రెస్సులు ఉంటే స్టిచ్ చేసుకున్నాను, అంటే మా ఇంట్లో వరకు అన్నమాట.
కట్ చేసియొచ్చు, బట్ కట్ చేసాక మళ్ళీ స్టిచ్ చేయలేకపోతే మొత్తం ఫ్యాబ్రిక్ అంతా వేస్ట్ అయిపోద్ది, డబ్బులు అంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే ట్రైల్ అయితే వేయలేదు, నార్మల్ రౌండ్ నెక్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కూడా ఎక్కడ జాయింట్ అయితే రాలేదండి, అస్సలు జాయింట్స్ అయితే రాలేదు. మొత్తం మీద మనకి ఏం తెలిసి వచ్చిందంటే తక్కువ ప్రైస్లో ఉన్న ఫ్యాబ్రిక్స్కి జాయింట్ రావట్లేదు అనమాట, ఎక్కువ ప్రైస్కి ఉన్న వాటికే కొంచెం జాయింట్ అయితే వస్తుందని. మీరేమంటారో కమెంట్ చేయండి. ఇంకా స్లీవ్స్ కూడా ఫుల్ కవర్ అనమాట, మొత్తం స్లీవ్ కవర్ అయిపోద్ది. స్లీవ్స్ అయితే దీనికి నాకు 8.5 ఇంచ్ వచ్చిందండి, కొంచెం షార్ట్గానే వచ్చింది స్లీవ్స్. షార్ట్ హ్యాండ్ కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి భలేగా ఉంటుంది, ఎల్బో వరకు వస్తుంది. నాకైతే 8.5కి కొంచెం ఎక్కువ, దగ్గర దగ్గర 9 ఇంచెస్ వచ్చిందన్నమాట. 10 ఇంచ్ అయితే రాలేదు. నెక్ అయితే 9 ఇంచెస్ వచ్చింది, దగ్గరికి చిన్న నెక్ అన్నమాట, మరీ వెడల్పుగా కాకుండా చిన్న నెక్ వచ్చిందన్నమాట. మొత్తం మీద ఈరోజు వీడియో అయితే నేను జెన్యూన్గానే ఇచ్చాను అనుకుంటానండి. ఇందులో మీకు ఏదైనా నచ్చితే, ఏ ఫ్యాబ్రిక్ అయినా నచ్చితే, మీ శారీస్కి మ్యాచ్ అవుతుంది అనిపిస్తే డౌట్ పడకుండా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎందుకంటే మొత్తం నేను డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే మీకు ఇచ్చేసాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ ద్వారా కమెంట్ చేసి అడగవచ్చు. అలాగే ఇందులో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి, మీరు తీసుకుంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఛానల్తో ట్యూన్గా ఉండి ఇలాంటి బోల్డ్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఇస్తాను. అలాగే నచ్చుంటే లైక్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.